हेतोः काश्या कालेश्वरो भवेत्। సాక్షాత్తు కాళేశ్వర క్షేత్రానికి వచ్చాం. కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రము. ఇక్కడ పరమేశ్వరుడు యముడు వచ్చినటువంటి వాళ్ళకి తత్క్షణమే ముక్తినిస్తారు. యమదర్శనం చేసి ముక్తీశ్వర దర్శనం చేసుకోవాలని చెప్తారు. తెలుగునాట అత్యంత విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో కాళీశ్వర ముక్తీశ్వర క్షేత్రం ఒకటిగా చెప్తారు. అసలు దీనికి తెలుగు అనే పేరు రావడానికే ముఖ్య కారణం త్రిలింగ క్షేత్రంగా దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. త్రిలింగ క్షేత్రము అంటే ఒక పక్కన దక్షారామము, ఇంకో పక్కన శ్రీశైలము, మరొక పక్కన కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం. ఈ కాళేశ్వర క్షేత్రము ఎంత విశేషమైందయ్యా అంటే ఇంత అనాయాసంగా ముక్తినిచ్చేటటువంటిది లేదు. కాశీ కంటే కూడా కించిత్తు ఎక్కువైనటువంటి క్షేత్రము అని చెప్తారు. కాశీలో వరుణ అసి అనేటటువంటి రెండు నదులు కలుస్తాయి. కానీ ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి అనేటటువంటి త్రివేణి సంగమ స్థానంగా దీన్ని చెప్పుకుంటాం. మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించినంత మాత్రానే మనకి అద్భుతంగా గోదావరి ప్రాణహిత మధ్యలో ఉన్న సరస్వతి పుష్కరాలు ఆరంభమవుతాయి. ఆ సరస్వతి ఎక్కడో బదరిలో మనందరికీ కనిపించేట్టు మనాక్షేత్రంలో కొద్ది దూరం మాత్రమే ప్రయాణం చేసి అలకనందలో లుప్తమవుతుంది. అదేవిధంగా ఆ సరస్వతి మళ్ళీ ఎక్కడ బహిర్ముఖమవుతుంది అంటే ఒకటి ప్రయాగలో, రెండు మన ఈ కాళీశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో అద్భుతంగా సరస్వతి నది భూమిలోంచి ప్రకటమవుతుంది. దానికి గుర్తేమిటయ్యా అంటే ప్రయాగలో అక్కడ బావి దగ్గర ఉండేటువంటి లింగం ఆ ప్రాంతంలో వటవృక్షం దగ్గర జలం పోస్తే మధ్యలోంచి బుడగలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా కాళీశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో పైన నాసికారంధ్రాల్లో పోసేటటువంటి జలము సరస్వతిని కలపోస్తూ ఈ ప్రదేశంలోకి వచ్చి ఇక్కడ చేరుతుంది. అందుకనే ఇక్కడ ప్రాణహితము అని చెప్తూ ఇది త్రివేణి సంగమంగా చాలా విశేషమైనటువంటి ప్రఖ్యాతి. ఈ పుష్కరాల్లో ఎవరు ఇక్కడికి వచ్చి స్నానాదులు చేస్తారో, ఎవరు ఈ నదిని దర్శిస్తారో, దర్శన మాత్రం చేత సమస్త పాపాలు కూడా లుప్తమవుతాయి. సరస్వతి పుణ్యక్షేత్ర మాహాత్మ్యం ఏమిటి? సరస్వతి నది యొక్క మాహాత్మ్యము అంటే ఈ సరస్వతి నది దగ్గర ఏ యజ్ఞం చేసినా, దానం చేసినా, ఏ విధమైనటువంటి కర్మ చేసినా అది కొన్ని కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అలాంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి క్షేత్రం. అందుకనే దేవతలందరూ కూడా సరస్వతీ నదీ తీరాన వాళ్ళు చక్కగా యజ్ఞయాగాదులు చేస్తూ ఉండేవాళ్ళు. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అందరూ కూడా ఆ నదిని ఆధారంగా చేసుకొని చక్కగా చేస్తూ ఉండేవాళ్ళు. అందులో భాగంగా చాలా అద్భుతంగా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దిగ్విజయంగా చేసింది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా ఆనందంతో, నన్ను అటు చూపించి ఒకసారి, ఎంతో ఆనందంతో చక్కగా స్నానపానాదులు చేస్తూ ఉన్నారు. కొన్ని వేల సంఖ్యలో భక్తులు ప్రయాగలో కుంభమేళా పూర్తయిన తర్వాత మళ్ళీ అంతటి ఉత్సవాన్ని చక్కగా ఈ కాళీశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో మనం చూస్తున్నాం. ఇలాగే ఈ తీర్థరాజంలో స్నానం చేసినటువంటి వాళ్ళకి, చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నీళ్లు తీసుకొని వెళ్ళి శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్తారు, నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం శశాంకరం అని చెప్పి చక్కగా నీళ్లు ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి నీళ్లు త్రిపుష్కర 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 అని ప్రోక్షణ చేసుకున్నంత మాత్రానే సరస్వతీ నది స్నానం చేసి పుష్కర స్నానం చేసినటువంటి ఫలం వస్తుంది. కాబట్టి త్రిపుష్కర 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 అని చక్కగా నీళ్లు చల్లుకుందాం. జై సరస్వతి.